భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఐఏఎస్ ఆఫీసర్స్కి మామూలు అందరిలాగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. అలాగనే వాళ్ళ అసెట్స్ కూడా డిక్లేర్ చేయాలి ఎవ్రీ ఇయర్. అంటే వాళ్ళ స్థిరాస్తులు కూడా ఏమున్నాయి చెప్పాలి. దానివల్ల ఏంటంటే కొంచెం కరప్షన్ కంట్రోల్ అవుతుందని మెయిన్ ఉద్దేశం అది. అంటే మనం వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే టైంలోనే వాళ్ళకున్న అసెట్స్ అంటే స్థిర ఆస్తులు తాలూకు డీటెయిల్స్ కూడా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఫర్దర్ ప్రమోషన్స్ ఆగిపోతాయి. వాడు ఏడాదైనా ఒకతను డిక్లేర్ చేయడం మానేసాడు అనుకోండి, వాడికి నెక్స్ట్ ప్రమోషన్ రాదు. ప్రమోషనే కాదు, వాడు ఇంక్రిమెంట్ కూడా రాదు. తర్వాత డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. సో అది చాలా పెద్ద ఇష్యూ. దే హ్యావ్ టు ఫైల్ అసెట్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాలి. సో ఈ ఏడాదికి 10 crores అసెట్ ఉండి నెక్స్ట్ ఇయర్కి 50 కోట్లు అయిందనుకో, అయిపోతే అది ఎలా వచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా మీకు కరప్షన్ తగ్గుతుంది అని అనుకోవాలి. అంటే దానికి 1,000,000,000 ఉపాయాలు ఉంటాయి. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. దానికి ఏదో ఇంకెవడో బెనమీ పెట్టుకోవడం ఏదో చేస్తారేమో అనుకోవాలి. కానీ బెనమీ వాళ్ళతో వస్తుంది ఏంటంటే వాళ్ళు నమ్మకమైన వాడు ఉండాలి. లేదంటే వీడు పదవి దిగగానే వాడు పారుతాడు. వాడు ఆస్తంతో వీడి ఆస్తంతో వాడు అడుగుతాడు. వీడు అవినీతి చేయడం వాడు లబ్ధి పొందుతాడు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో కొంచెం నా అంచనా అయితే ఇది మంచిది. ఎందుకంటే మనకి రిచెస్ట్ పీపుల్ ఎవరు ఇండియాలో అంటే బ్యూరోక్రాట్స్, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు పాలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, ఈ ముగ్గురే. తర్వాత హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్, ఈ నలుగురే చతుష్టయంలాగా దోషులు తింటున్నారు మన దేశాన్ని. సో ఇది కొంచెం అరికట్టడం అవుతుందేమో. జై శ్రీరామ్.